అందరికీ నమస్కారం. సినీ నోబెల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బ్రాండ్ న్యూ రివ్యూతో వచ్చేసా మీ ముందరికి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ముందుగా ఈ సినిమా ఆల్రెడీ చూసేసిన వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు అటర్ డిసప్పాయింట్మెంట్, వాళ్ళకి సారీ. ఇంకోళ్ళు నాలాంటి వాళ్ళు, సినిమాతో బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు. సినిమా చూడకుండా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం ఒక, సినిమా చూసినా సరే ఈ రివ్యూ చూస్తుంటే వాళ్ళ కోసం కూడా, ఎవడు వీడు, ఈ పేజ్ ఏంటి, థంబ్నెయిల్ ఏంటి ఇలా ఉంది అని కొత్తగా చూడడానికి వచ్చిన వాళ్ళకి, మనోడరా వీడి వీడియో చూద్దాం దండి అని చెప్పి వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీ కంటిన్యూస్ సపోర్ట్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సినిమా చూసింటే కామెంట్లో ఎంత డిసప్పాయింట్ అయ్యారో చెప్పండి. అండ్ నచ్చితే ఎందుకు అంత నచ్చిందో కూడా డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి. స్పైడీ బాబు చాలా ధర మన ముందుకు వస్తాడు. ఆల్మోస్ట్ 5 years అనుకుంటా స్పైడీ బాబు మళ్ళీ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సాలిడ్ మనిషి. స్పైడీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. నా ముందర వీడియో చూసుంటే కూడా నేను చెప్పాను, మా మామకి తాతకు కూడా తెలుసు స్పైడీ ఎవరనేది. గ్రౌండ్ లెవెల్లో ఆ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అందుకే ఇవన్నీ కాదురా సినిమా ఎలా ఉందిరా ఫస్ట్ మాకు అది చెప్పంటే, సూపర్ మూవీ, చాలా చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు ఒక 2.5 గంటలు. నాకు ఎందుకు సినిమా నచ్చిందో మీకు విడమరి చెప్తా చూడండి. లోకంలో ప్రతిదీ చాలా ఫాస్ట్ పేస్గా వెళ్తుంది. ఈవెన్ గడియారం కూడా, మీరు చూసే ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా, ఒక రీల్ కూడా పూర్తిగా చూడలేని సిచ్యువేషన్. సో రిలాక్స్. నేను ఆరామ్సే మాట్లాడతాను, మీరు ఆరామ్సే వినండి. నేను చెప్తా ఎందుకు సినిమా బాగుంది, ఎందుకు నాకు అంత నచ్చింది అంటే, ఈ సినిమా ఏదో స్పైడర్ మ్యాన్తో ఇంకో సెపరేట్ థీమ్ జోడించలేదు. ఒక మిస్టీరియోని పెట్టి వీడి ఐడెంటిటీ రివీల్ చేయడం అని ఫార్ ఫ్రమ్ హోమ్, మల్టీవర్స్ తీసుకొచ్చి ముగ్గురు స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చేయడం అని అది సెపరేట్ థీమ్. అది నోవే హోమ్ రిలేటెడ్ టు మల్టీవర్స్ అలా అని చెప్పి అలా ఏం లేదు. సో ఎక్కడ నోవే హోమ్లో ఎక్కడైతే లాస్ట్లో డాక్టర్ బాబు వచ్చి స్పెల్ క్యాష్ చేయమని అడిగితే వీడు ఖచ్చితంగా క్యాష్ చేయండి అని చెప్తే క్యాష్ చేస్తే అందరూ సేఫ్టీ కోసం, ఎస్పెషల్లీ ఎంజే సేఫ్టీ కోసం స్పెల్ క్యాష్ చేస్తాడు. ఇప్పుడు బేసిక్గా న్యూయార్క్లో అందరూ స్పైడర్ మ్యాన్ అంటే ఎవరు అనేది, స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ మర్చిపోయారు. స్పైడర్ మ్యాన్ అంటే ఏంటో బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పుడు న్యూయార్క్లో బాబు రోజు దొంగనా కొడుకుల్ని డుషుం చేస్తున్నాడు. ఎన్వైసీ ప్రెజెంట్ ఉన్న ఈ సినిమా టైం లైన్ ప్రకారం ఎన్వైసీ మేయర్ కింగ్ పిన్ డేర్ డెవిల్లో ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్లో న్యూయార్క్లో ఉండే థగ్స్ని, స్ట్రీట్లో ఉండే దొంగనా కొడుకులందరినీ కొడుతూ పోలీసు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక మంచి ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్లా ఉంటాడు. సో అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, స్పైడర్ మ్యాన్ ఒంటరోడ్ అయిపోతాడు. ఎవరు లేరు కదా, ఎవరు తెలియదు కదా, ఎంజే లేడు, నెడ్ లేడు. సో ఫ్రెండ్ లేడు, లవర్ లేదు కాబట్టి ఒంటరోడ్ అయిపోతాడు. ఆ ఒంటరితనం అతనిలో ఒకలాంటి బాధ నింపుతుంది. సో ఈ మూవీలో అతను పడే ఎమోషన్స్, ఆ ఎమోషనల్ డెప్త్, అతను పడే బాధ, అతను పడే కష్టం ఏంటి అనేది బాగా చూపిస్తారు. ఆ విషయంలో టామ్ హాలండ్ ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశాడు. దానికి టామ్ హాలండ్కి 10/10 వేయచ్చు అనమాట. ఏమవుద్దంటే సినిమా డైరెక్ట్ ఇలా వచ్చి ఒక హార్ట్కి బాణం గుచ్చుకుంటుంది అనమాట. సినిమా అంతలా కనెక్ట్ అవుద్ది. ప్రాపర్గా ఒక ఆడియన్కి అంతలా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఎలా ఉంటుందని ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో చాలామందికి తెలుసు. ఒంటరితనం ఎలా ఉంటుంది, ఒంటరితనం డెప్త్గా ఎంత బాధగా ఉంటుంది, ఎంత లోన్లీగా ఉంటుందో చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. వెంటనే కనెక్ట్ అయిపోతారు. మామూలుగానే స్పైడర్ మ్యాన్ అంటేనే కనెక్ట్ అయిపోతారు. అలాంటిది ఇంత ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఇంత ఎమోషనల్ డెప్త్లో పెట్టారు కాబట్టి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఎలా అయితే నాకు టాబీ మెగ్యూర్ స్పైడర్ మ్యాన్, శామ్ రైమీ డైరెక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ ఫస్ట్ 3 partsలో అతను లవర్ దూరం అయిపోతే గాబ్లిన్తో ఫైట్ చేస్తుండే అతని లాస్ మన పర్సనల్ లాస్లో ఫీల్ అవుతాం. టాబీ మెగ్యూర్ది అంత ఎఫెక్ట్ ఉంటుంది, అంత బ్యూటిఫుల్ డైరెక్షన్. ఆల్మోస్ట్ అందులో 98% మ్యాచ్ చేశారు. నిజంగానే బాధేస్తుంది ఎంజేతో ఉన్న సీన్స్లో కొన్ని. సినిమాలో పోస్ట్ అండ్ క్రెడిట్ సీన్ ఉంది. సో వెయిట్ చేయండి, చూడండి. లాస్ట్లో స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అని ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడు రిటర్న్ అనేది చెప్పరు. సో వేచి చూద్దాం. సినిమా టెక్నికాలిటీస్ దగ్గరికి వస్తే, మ్యూజిక్ డేవ్ జార్డన్ చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. నన్ను స్పెషల్గా ఆకట్టుకున్న విషయం ఏంటంటే, ఆ సినిమాలో
ఒకప్పుడు కామిక్ బుక్స్ మీద పోస్టర్స్ ఉండేవి కదా, కామిక్ బుక్ పోస్టర్, వాటిని రిఫరెన్స్గా చాలా షార్ట్స్ తీశారు. అది చాలా బాగా అనిపించింది, చాలా చాలా బాగుంది. సో అందుకే ఇంకా కనెక్షన్ ఉంది, రియలిస్టిక్గా అనిపించింది బాగా. అతి దూర పాత్రలు వచ్చేసి జెండాయా, ఎంజేగా, తర్వాత నెడ్ ఏమో తన ఫ్రెండ్ టెడ్ విలియమ్స్ ఏదో అతని పేరు, అతని క్యారెక్టర్ అతను చాలా బాగా చేశాడు. శాడీ సింక్ నా ఫేవరెట్, హార్ట్ థ్రోబ్ ఆమె. చిన్నపిల్లేమో బాబోయ్ అలా అనకూడదు, నాకు తెలియదు ఆమె వయసు అంతా కూడా, పెద్ద అమ్మాయి అనుకోండి నాకు తెలియదు, కానీ శాడీ సింక్ హార్ట్ థ్రోబ్ చాలా బాగా చేసింది. మన అందరి ఫేవరెట్ ఆంట్ మే, ఆమెకు కూడా ఒక 10 minutes స్క్రీన్ టైం ఇచ్చారు. సో అది కూడా బాగా అనిపించింది. అండ్ పనిషర్, హల్క్ కూడా కనిపిస్తారు కాబట్టి అది కూడా బాగా అనిపించింది. నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే, అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో ప్లీజ్ స్పైడర్ మ్యాన్కి పనిషర్కి ఎక్కువ కంబైన్డ్ సీన్స్ పెట్టండి, చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ చాలా మంది ఏవేవో కేమియోస్ ఉంటాయని, ఇంకా మన వాళ్ళు ఒక 3-4 రోజులు ముందర నుంచి రిలీజ్ ఉంది ఉన్నప్పటి నుంచి మాస్ బీజిఎంస్ వేసి క్రేజీ క్రేజీ ఎడిల్ చేయడం వల్ల చాలా మంది డే 1 విపరీతమైన హైప్ పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దెమ్ డిసప్పాయింట్ అయ్యి ఉంటారు, ఎందుకంటే ఎన్నో ఫ్యాన్స్ థీరీస్ అవి చదువుతూ ఉంటారు. సో వాడికి ఏమి ఉంటుంది, వీడికి ఏమి అని ఏదో ఊహించుకుని వెళ్ళి ఉంటారు. అది కొద్దిగా అది డిసప్పాయింట్ అయ్యి ఉంటే మీరు, నాకు కొద్దిగా మీకోసం చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మరోసారి చూడండి, ఓటీటీలో వచ్చాకో లేదా థియేటర్కి వెళ్ళి చూస్తానంటే చూడండి, మంచి సినిమా. ఈ మధ్యకాలంలో మార్వెల్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఆఫ్టర్ 1 year ఫ్యాంటాస్టిక్ ఫోర్ తర్వాత ఏం రాలేదు, ఇదే రావడం థియేటర్కల్ మూవీ. అండ్ చాలా చాలా బెటర్. ఇది నా స్పైడర్ మ్యాన్ రివ్యూ. బ్యూటిఫుల్ మూవీ, ఎమోషనల్ మూవీ, డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ. చాలా మంది కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలకి కూడా నచ్చుతుంది. ఎందుకు స్పైడర్ మ్యాన్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక ఫర్ ఎవర్ గ్రీన్, ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అనేది మీకు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ టామ్ హాలండ్ కి కూడోస్, నిజంగా చాలా బాగా వర్క్ చేశాడు ఈ సినిమాకి. టామ్ హాలండ్ లో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసుంటే టామ్ హాలండ్ లో ఏదో మార్పులు చేర్పులు వచ్చాయి, డిస్ట్రెస్డ్ గా ఉండడం తెలుసు కదా, అది ఎందుకు వస్తుందని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది సినిమాలో, అది ఖచ్చితంగా చూడండి. అండ్ లాస్ట్లో వచ్చేసి జపనీస్ వాళ్ళతో సమురాయ్ లాగా ఉంటారు, వాళ్ళ పేరు హ్యాండ్ ఏదో, ద హ్యాండ్ అనుకుంటా, వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అది మన ద లెజెండ్ నన్ అదర్ దెన్ జాకీ చన్ గారు కోఆర్డినేట్ చేశారు దానికి, ఆ ఫైట్ సీక్వెన్స్ కి. సో జాకీ చన్ కూడా ఈ మూవీలో బిహైండ్ ద సెట్స్ లో ఒక భాగం అవడం అనేది గ్రేట్, నిజంగా బాగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా సినిమా చూసాక నా కామెంట్స్ చెప్పండి, చూసుంటే చెప్పండి. మరోసారి సమ్మర్, హీట్ వేవ్, బాగా మంచినీళ్ళు తాగండి, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, కడుపు నిండా తినండి, పడుకోండి, ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోదు, వెరీ ఇంపార్టెంట్ ఫిట్నెస్ అనేది. మనం మరోసారి ఇంకో వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.